హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో ఫిఫ్త్ సమ్, ఫోర్త్ ఫిఫ్త్ సమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు సిక్స్త్ సమ్ చూద్దాం ఒకసారి. ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 9408 must be multiplied so that the product is a perfect square. Find the square root of the product అని ఇచ్చాడండి. సో క్వశ్చన్ అయితే 9408కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, న్యూ ప్రోడక్ట్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటని అడుగుతున్నాడు. ఓకే, సో అయితే ఫైండ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. న్యూ ప్రోడక్ట్ వస్తుంది కదా, దాని యొక్క ప్రోడక్ట్ అంటే దాని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాం ఒకసారి సమ్. ఓకే ఓకే సమ్ నెంబర్ 7th, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ 9408 అని ఇచ్చాడండి. ఓకే, 9408 9408 అనేది ఆ నెంబర్కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో చెక్ చేయమన్నాడు. సో ఫస్ట్ అలా చెక్ చేసినప్పుడు అసలు 9408 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి అసలు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, 2 into 2 4 times 8, 2 7s are 14, 0 2 4s are 8. Again with 2 into 2 2s are 4, 2 3s are 6, 2 5s are 2 times. Again with 2 into again 2 into 2 1s are again 2 1s are 2 and 2 11s are 22 and remaining 1, 2 7s are 14, 2 6 are 12. Again with 2 into okay, again 2 into 2 5 times 10, 2 8 times 16, 1 2 8 times 16. Okay, again 2 into again with 2 into 2 times 4, 2 9 times 18, 2 4s are 8. Okay, again with 2 into okay, again with 2 1 times 4 times 8 and remaining 1 2 7 times. Okay, again with 2 into 2. ఓకే, అగైన్ విత్ 3తో అవ్వచ్చు లేదా 7తో అవ్వచ్చు. 7తో ఈజీగా 7 into 7 2 times 14, 7 1s are 7. ఓకే, అగైన్ విత్ 2 into okay, 7 into again with 7 3 times 21. ఓకే, ఇక్కడికి ఫినిష్. 9408కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేసాం. అయితే ఏదైనా ఒక నెంబరు పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్ అని చెక్ చేసేటప్పుడు కపుల్ ఆఫ్ నెంబర్స్ చూడమని చెప్పాం. కపుల్ ఆఫ్ నెంబర్స్ చెక్ చేసుకోవాలి కదా, కపుల్ ఆఫ్ నెంబర్స్ చెక్ చేద్దామంటే. ఓకే, కపుల్ ఆఫ్ నెంబర్స్ అంటే ప్రతిదీ పెయిర్స్ ఉన్నారనమాట. ఓకే, ఇది ఒక పెయిర్, ఇది ఒక పెయిర్. ఓకే, ఇక్కడ ఒక పెయిర్ ఉంది, 7కి కూడా పెయిర్ ఉంది. ఎస్, ఇక్కడ 3కి పెయిర్ లేదండి. ఓకే, 3కి పెయిర్ లేదు కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకే, సో ఇది మరి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందంటే 3కి పెయిర్ లేదు అంటే ఇక్కడ ఒకటి తక్కువైంది పుష్ప ఏంటి అని అంటే 3 అనమాట. ఓకే, రైట్. ఓకే, ఆ 3 దీనికి పెయిర్ లేదు కాబట్టి ఆ 3తో మల్టిప్లై చేస్తే అది పర్ఫెక్ట్గా 9408 into 3 అవి వచ్చే నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఆ ఒక్కటి తక్కువైంది పుష్ప అనేది దాన్ని మల్టిప్లై చేసేద్దాం అమ్మా. ఏంటది నెంబరు 3. ఓకే, 3 మల్టిప్లై చేసేద్దాం. 3 మల్టిపుల్ చేస్తే ఇక్కడ వరకు కూడా అంటే ఇక్కడ ఏం సరిపోలేదు అంటే 3 లేదు. ఓకే, ఆ 3 లేదు కాబట్టి ఆ 3 అంటే ఆ 3కి పెయిర్ ఇచ్చేద్దాం. 3కి పెయిర్ ఇచ్చేసాం. ఓకే, అప్పుడు ఆ 3కి పెయిర్ ఇస్తే ఏమవుతుందో ఓకేనా ఇది చూద్దాం. 3కి పెయిర్ ఇస్తే ఇదేమవుతుందని అంటే యాక్చువల్లీ అప్పటి వరకు ఉన్న నెంబరు 9408 అండి. 9408 into 3 అనమాట. ఓకే, 3. ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏంటి సార్ అని అంటే
ఓకే ఆన్సర్ ఏంటి 9408 ఇంటూ 3 అంటే 3 8 టైమ్స్ 24 డైరెక్ట్గా ఇది 24 ఓకేనా 24 3 4 టైమ్స్ 12 2 1 క్యారీ 3 9 టైమ్స్ 27 ప్లస్ 1 28 అనమాట అంటే సో 28224 అనేది అక్కడ ఓకే ఆన్సర్ అండి సో ఆన్సర్ అంటే న్యూ ప్రోడక్ట్ వచ్చింది కదా ఇది ఈ న్యూ ప్రోడక్ట్ వచ్చే నెంబర్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటంటే ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం ఓకే సో ఆల్రెడీ మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేస్తామంటే చేయం ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పేర్స్ అంటే మనకు తెలుసు కదా ఇక్కడ ఏంటి పేర్స్ ఉన్నాయి 2 పెయిర్ ఉంది అంటే 2 ఇంటూ ఒక పేరు ఓకే అంటే 9408 వరకు మనకి ప్రైమ్స్ తెలుసు కాబట్టి అంటే ఆ పేర్స్ తెలుసు కాబట్టి రాసేస్తారు 2 ఇంటూ 2 ఇంటూ ఓకేనా నెక్స్ట్ మళ్ళీ 2 ఇంటూ 2 ఇంటూ అగైన్ విత్ 7 ఇంటూ 7 ఓకే ఇప్పుడు కొత్తగా 3 కూడా పేరు ఇచ్చాం కదా అందుకే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అది కూడా రాస్తాను ఓకే రైట్ ఓకే 3తో ఇప్పుడు దీన్ని ఇట్ సెల్ఫ్ 2 టైమ్స్ దట్ మీన్స్ 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ రైట్ 3 స్క్వేర్ ఓకే ఇప్పుడు దీన్ని 12 be written as 2 into 2 into 2 into 7 into 3 హోల్ స్క్వేర్ గా రాయొచ్చు మీరు హోల్ స్క్వేర్ అయిన తర్వాత స్క్వేర్ రూట్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ చెక్ చేసాం కదా అవుతున్నప్పుడు స్క్వేర్ రూట్ అప్లై చేద్దాం స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మీకు తెలుసు ఓకే ఇప్పుడు ఏంటి 2కి అండ్ స్క్వేర్ రూట్ కి క్యాన్సిల్ అయిపోతే సో ఆన్సర్ విల్ బి ఏంటంటే 2 into 2 into 2 into 7 into 3 దట్ ఈస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 2s are 4 4 2s are 8 8 7s are 56 56 3 times 168 is the right answer so therefore ఆ న్యూ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఆ న్యూ ప్రోడక్ట్ యొక్క స్క్వేర్ 168 అన్నమాట ఓకే దీనికి మనం ఒక కన్క్లూజన్ పాయింట్ రాద్దాం ఓకే ఒక కన్క్లూజన్ పాయింట్ రాసుకోవాలి కన్క్లూజన్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ప్రతిదానికి ఓకేనా ప్రతిదానికి కన్క్లూజన్ పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి రాసేద్దాం ఓకే లాస్ట్ ఆ న్యూ ప్రోడక్ట్ వచ్చింది కదా ఆ న్యూ ప్రోడక్ట్ 94 అంటే ఇక్కడ 22 మీరు అబ్జర్వ్ చేస్తే 28224 వచ్చింది ఆ 28224 కి పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తే 168 వచ్చింది అనమాట ఆ 168 ఆన్సర్ ఇక్కడ ఓకే రైట్ అయితే ఏ నెంబర్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందంటే యాక్చువల్లీ 3 అనమాట ఓకే సో దానికి మనకి ఒక కన్క్లూజన్ పాయింట్ రాద్దాం ఓకే therefore the smallest number to multiply by is 3 and the square root of the new product is okay new product is 168 okay I understand okay I hope you will understand better ఓకే సో మీరు పాస్ చేసుకుంటూ సమ్ నోట్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడికి సమ్ కంప్లీట్ అయిపోయిందండి